హాయ్ అండి, వెల్కమ్ టు లాస్య కలెక్షన్ అండి. వీడియో ఏమిటంటే ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ గురించి అండి. బ్లౌజెస్ తక్కువ కాస్ట్లో వస్తున్నాయని తీసుకుంటున్నారు. ఓకే అండి, బ్లౌజు 200 అనుకుందాం, పీసు 300లో వర్క్ అంటే బ్లౌజ్ రెడీ అవుతుంది అనుకోండి. అంటే మీరు అంటే లైవ్లో బుక్ చేసుకోవడమా లేకపోతే వీడియోలో చూడడమా చూసి తీసుకుంటున్నారు. తీసుకోండి, వద్దనట్లే, కానీ క్లాత్ ఎలా క్వాలిటీ ఉంటుందన్నది చూసుకోండి. 500లో బ్లౌజ్ రెడీ అవుతుంది, కానీ అది ఎన్ని రోజులు ఉంటుంది, 1 సంవత్సరం ఉంటుందా లేకపోతే 2 సంవత్సరాలు ఉంటుందా, 3 సంవత్సరాలు. మీరు తీసుకున్నందుకు 200, స్టిచ్చింగ్ 300. అదే బ్లౌజు డైరెక్ట్ చూసి లేకపోతే డైరెక్ట్ శారీకి కలర్ కాంబినేషను చూసి రెడీ చేయించుకుంటే, శారీస్ తెచ్చి బ్లౌజెస్ రెడీ చేయించుకుంటే డైరెక్ట్ క్లాత్ చూస్తారు, వర్క్ చూస్తారు కాబట్టి క్లాత్ క్వాలిటీ తెలిసిపోద్ది, ఆల్రెడీ తెలుస్తుంది. కాబట్టి క్లాత్ కొంచెం క్వాలిటీ పెడుతున్నాం, నాన్ క్వాలిటీ పెడుతున్నాం మీకు అర్థమైపోద్ది. అప్పుడు ఆ బ్లౌజ్ అనేది ఆ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి తేడా ఏంటంటే ఒక 100-200 పెరగవచ్చు, అంతేగాని మీరు తక్కువ కాస్ట్లో వస్తున్నాయండి. ఇప్పుడు ఒక బ్లౌజు లైవ్లో లేకపోతే ఆన్లైన్లో తీసుకురనుకోండి, ఆ బ్లౌజు రెడీ చేసినందుకు 500 అవుతుంది. అదే డైరెక్ట్ చూస్తే ఒక 100-200 పెరుగుద్ది. పెరిగినా కూడా ఆ బ్లౌజ్ అనేది కొన్ని రోజులు ఉంటుందండి. కాకపోతే క్లాత్ క్వాలిటీ అందరూ నాన్ క్వాలిటీ పెట్టి యూజ్ చేస్తారు, లేకపోతే క్వాలిటీ యూజ్ చేస్తారు అనేది లేదు. కాకపోతే రెడీ చేయించుకునే వాళ్ళ కస్టమర్లు ఏంటంటే డైరెక్ట్ చూసి రెడీ చేయించుకోండి, ఏ ప్యాటర్న్ అయినా. లేకపోతే మీరు శారీస్ కొరియర్ పంపిస్తే వాటికి కలర్ కాంబినేషను డైరెక్ట్ శారీకి బ్లౌజ్ మ్యాచింగ్ అవుతుందా కావట్లేదా చూసి రెడీ చేసి పంపిస్తారు. అలా అయినా చేయండి. క్లాత్ అంటే వర్క్ మీరు మామూలుగా షాప్కి వస్తే క్లాత్ ఎలా ఉంటుంది, వర్క్ ఎలా ఉంటుంది చూసి రెడీ చేయించుకుంటారు. కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్పిన, ఎలా వీలుంటే అలా తీసుకోవచ్చు, కానీ ఇలా అయితే బాగుంటుందని చెప్తున్నాను నేను. పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళని లేకపోతే బోటిక్ వాళ్ళని అందరూ పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏ క్లాత్ పెట్టినా ఏ ప్యాటర్న్ యూజ్ చేసినా లేకపోతే ఏ ప్యాటర్న్ సేల్ చేసినా వాళ్ళైతే సేల్ అవుతున్నాయి. కానీ మామూలుగా మధ్యతరగతి వాళ్ళు లేకపోతే మామూలుగా ఇంట్లో సేల్ చేసేవాళ్ళు లేకపోతే షాప్ పర్పస్గా చిన్న చిన్న షాప్స్ సేల్ చేసేవాళ్ళు వాళ్ళదైతే బిజినెస్ సాగట్లేదండి. ఎందుకంటే వాళ్ళకి ఛానల్ ఉన్న ఛానల్ చిన్న ఛానల్ కాబట్టి వాళ్ళ ఛానల్ నడవదు. ఇదివరకు ఏంటంటే వెనకట షాప్ ఎక్కడుంది తెలుసుకొని వచ్చి వాటిని రెడీ చేయించుకునేవారు. ఇప్పుడు అలా కాదు, అంతా ఆన్లైన్ అయిపోయింది. అంతా లైవ్లోనే ప్యాటర్న్స్ రెడీ చేసి తీసుకుంటున్నారు. ఎలా వీలుంటే అలా తీసుకోండి. కాకపోతే ఇలా అయితేనే బాగుంటుందని నేను అనుకున్నా, అందుకని దీన్ని వీడియో రూపంలో చెప్పాలనుకొని చెప్పానండి. నేనేమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. ఎందుకు ఇలా చెప్పానంటే నాకు కూడా మిషన్ ఉందండి. నాకు 2 మిషన్స్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉన్నాయి. అవి మిషను 350 పెట్టి కొన్నాం. 2 మిషన్స్ నడవక అంట్లో వర్కులు లేక ఉట్టిగా ఖాళీగా ఉంటున్నామండి. స్టిచ్చింగ్ కూడా వచ్చు, స్టిచ్చింగ్ అడపదడప నడుస్తుంది. నాలాంటి మిషన్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ఇలా సఫర్ అవుతారు అన్న ఉద్దేశంతోనే వీడియో తీశానండి. ఏమన్నా మిస్టేక్ ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ.